విడిపించాను తర్వాత విడిపించాను. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఉద్యమాల్లోకి వెళ్ళినప్పుడు ఏ ఆడవాళ్ళ ఇంట్లో వాళ్ళని భయపడతారు. ఎందుకంటే ఉన్న పరిస్థితిని బట్టి, వీళ్ళు చేసేటువంటి ఎడిటింగ్ని బట్టి, వీళ్ళు ఇచ్చేటువంటి కౌంటరింగ్ని బట్టి ఒక్కొక్కటి చంపేస్తారని ఫోన్ చేస్తాడు. శుక్రవారం వచ్చిందంటే నాకు ఫేక్ కాల్స్ చాలా వస్తాయి. ఎందుకంటే శుక్రవారం సెలవులు ఉంటాయి కువైట్లో, వాళ్ళకి ఏం చేస్తారంటే తాగేసి శుభ్రంగా ఈ ఇంటర్నెట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఇంటర్నెట్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తారు వాళ్ళు. 3 నెంబర్లు వస్తాయి. ఆ నెంబర్ వచ్చిందంటే నేను ఎక్కడో బయట ఉంటాను, అరే మీ ఇంటికి వెళ్ళి తలుపు కొడతాను, ఇప్పుడే జస్ట్ నీ భార్య నరికేస్తా, నీ పిల్లలు నరికేస్తామంటారు. ఇలాంటి భయంకరమైన సందర్భాలు కాల్స్ కూడా వచ్చినాయి నాకు. అంటే ఇలా బెదిరింపు కాల్స్ వస్తాయి, ఈ మార్పింగ్ ఫోటోలు వస్తాయి. నా అదృష్టం ఏంటంటే నా భార్య సోషల్ మీడియా ఫాలో అవ్వదు, ఫేస్బుక్ ఫాలో అవ్వదు, తను కొంచెం ప్రేయర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇవేమో తను చూడదు. అంటే వాళ్ళ అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్తారు, ఎందుకు అతను మానేయమను ఇలా కొంచెం చెప్తూ ఉంటారు. అటువంటివి చెప్పినప్పుడు నాకు చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ అప్పుడు కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పదు, మీకు ఇష్టమైతే చేయని చెప్తుంది. అంటే నాకు ఎప్పుడు భయం లేదన్న, కానీ ఒకసారి మాత్రం బాధేసింది. అంటే నేను ఉద్యమంలో నిలబడినందుకు గాను నా భార్యని ఎందుకు ఎంత అవహేళన చేయాలి, ఎంత అపహేళన చేయాలి. చాలా దారుణంగా బూతు బొమ్మలకి తలకాయ పట్టుకు ఎడిటింగ్ చేసి చాలా ఖచ్చితంగా రాతలు రాస్తారు వీళ్ళు, మహాసేన వాళ్ళు. సరిపల్లి రాయేష్ కానీ వాడు అనుచరులు కానీ చాలా ఖచ్చితంగా రాతలు రాస్తారు, చాలా వరస్ట్గా ఉంటాయి అనమాట. అవి చూస్తే రాయరు. నా కూడా ఉన్నవాడు ఎవడు మందు తాగడు, నా కూడా ఉన్నవాడు ఎవడు సిగరెట్ తాగడు, నా కూడా ఉన్నవాడు ఎవడు తప్పుడు రాతలు రాయరు, నా కూడా ఉన్నవాడు ఎడిటింగ్ తాగడు నాని. నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. నేను క్రిస్టియన్, సండే స్కూల్కి వెళ్ళాను చిన్నప్పటి నుంచి. నాకు ఉన్నటువంటి 5ని బట్టి నేను ఇప్పటి వరకు ఆల్కహాల్ జోలికి వెళ్ళలేదు, సిగరెట్, మందు, గుట్కా ఇలాంటివి ఏవి నాకు అలవాట్లు లేవు, నా జీవితంలో ఎప్పుడు లేవు, ఏకమిత్రం ఉండవు కూడా. సో రఘురామకృష్ణరాజు మహాసేన అయితే రాజేష్ మహాసేన వెనకాల ఉన్నాడు, ఆర్థికంగా తానే అండదండలు ఉన్నాయని చెప్పేసి ఉంటుంది కదా, నువ్వు నమ్ముతున్నా? అంటే ఓ వేలో నమ్మేవాడు నేను, ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. రఘురామకృష్ణరాజుకి దిక్కు మనం లేకుండా ఏడుస్తాడు ఆయన. రఘురామకృష్ణరాజుకి మొన్న ఒక పెద్ద మనిషితో మాట్లాడతా, అన్న ఈ రఘురామకృష్ణరాజు అని ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఏమంటే వాడికి దిక్కు మనం లేకుండా ఏడుస్తాడు అన్నాడు. అంటే తను ఉమ్మడి అభ్యర్థి నేను అని చెప్పి అనౌన్స్మెంట్ చేసుకున్నాడు రఘురామకృష్ణరాజు. ఆ ఉమ్మడి అభ్యర్థి కాదు, అసలు టికెట్ లేకుండా పోయాడు రఘురామకృష్ణరాజు. సంబంధం లేదు కదా, ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ పర్సన్ కదా రఘురామకృష్ణరాజు. అంటే ఆర్థికపరమైన సపోర్ట్ రాజేష్ గారికి ఇవ్వడానికి దానికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు నేతలని చేతికి మంచి పోలీసు వాచ్ పెట్టాడు, మెల్ల ఇంతలో చైనా హెడ్ అంటే నాని నేతలు అనకట్లా 50 కోట్లు అనుకుంటున్నారు రెడ్డి. అంటే రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి గతంలో ఏదో బ్యాంకు లాస్ పెట్టాడు, లేకుంటే రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక పారిశ్రామికవేత్తని అంటున్నారు, కోట్లు వెనకాల అనుకున్నారు రెడ్డి. ఏమో లేవంటారా అంటే ఉన్నాయని మీరు ఏం చెప్పగలరా? సమాజంలో లేవనేది కూడా ఉంది ఒక వర్గం దగ్గర. అంటే నేను ఏమంటానంటే ఒకవేళ నిజంగా రఘురామకృష్ణరాజుకు ఉన్నా, ఎందుకని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొచ్చి వాడి మీద కోట్లు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు రఘురామకృష్ణరాజు? ఏంటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక 5 to 10% పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పర్సన్ అని చెప్పేసి అంటారు. వారిని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు దాన్ని. ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. కేఏ పాల్ గారు కూడా 6 to 7% ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. వాళ్ళందరూ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే కాసేపు సరదాగా నవ్వుకోవడానికి. ఇప్పుడు సునిశ్చిత్ అని ఆయన అంటాడు, మీకు తెలుసది ఏదో. ఆయన ఏమంటాడంటే విక్రమార్కుడు సినిమాకి రవితేజ గారు కాదు నన్నే అనుకున్నారు, ఫస్ట్ నాకు డేట్స్కి వెళ్ళలేక ఇవ్వలేదు అంటాడు. RRR సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్రలో నేనే యాక్ట్ చేయలే అంటాడు. అది ఇన్ఫ్లుయెన్స్ అంటారా మీరు? సేమ్ సరిపల్లి రాజేష్ కూడా సునిశ్చిత్ అంటాను నేను. జగన్మోహన్ రెడ్డి మీద 30 కేసులు పెట్టాడు అంటాడు. ఎవరు జగన్మోహన్ రెడ్డికి సరిపల్లి రాజేష్ కేసులు పెడితే కానీ సంబంధం ఉంది అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మానేసి, ఆయన తన పార్టీ క్యాడర్ని పికప్ చేసుకోవడం మానేసి, ఈ సంక్షేమ పథకాలు చూడడం మానేసి, ఎవడో రోడ్డు పక్కన ఉన్నటువంటి వాడు ఎవడో టీవీ నా కోసం మాట్లాడతాడని చెప్పి వాడి మీద కాన్సన్ట్రేషన్ చేసి, సరిపల్లి రాజేష్ వాళ్ళు ఏం లైవ్ మాట్లాడతాడని చెప్పి ఈ ఉన్న అపాయింట్మెంట్లని క్యాన్సిల్ చేసి పక్కన పడేసి, ఇలా రాజేష్ గారు ఏం మాట్లాడుతుంది ఇలా చూసి నాని అర్జెంట్కి వెళ్ళి సరిపల్లి రాజేష్ మీద కేసు పెట్టి నాకు ఫోన్ చేస్తాడు ఆయన. లేకుంటే అమ్మని వెళ్ళి అమ్మాయిలు కిడ్నాప్ చేస్తానని చెప్పి కేసు పెట్టని చెప్పి ఇంకొకరు ఫోన్ చేస్తారు సీఎం గారు. ఏం మాట్లాడతాడండి ఆయన? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు వీడి మీద 30 కేసులు పెట్టారని మాట్లాడతారు. ఇలాంటి అన్నింటినీ కామెడీగా చూస్తాం మేమైతే. ప్రజలు కూడా కామెడీగా తీసుకుంటారు. కాకపోతే ఒక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది అమాయకులు, అంటే వాళ్ళ సోషల్ మీడియా కోసం తెలియక, అంటే కొత్త వీడియోలు వస్తాయి కదా, ఇలా గెంటుకు వీడియోలు చూసేటోళ్ళు రీల్స్ చూసేటోళ్ళు ఏమనుకుంటారంటే వాడు లైవ్ కూర్చొని మీసాలు చెప్తుంటే ఓహో ఇదంతా నిజమేమని నమ్మేటువంటి కొంతమంది వర్గం జనం ఉన్నారు. తెలియని వాళ్ళంతా, తెలిసిన వాళ్ళంతా కూడా కామెడీగా చూస్తారు రాజేష్. వారికి టికెట్ ఇచ్చి మళ్ళీ కూడా మరో అభ్యర్థిని పెట్టడానికి కేపబుల్ క్యాండిడేట్ అయితే ఉంచుతుంది కదా చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు కేవలం కావాలనే వాడు ఏంటో జనాలకు తెలియాలని ఉద్దేశంతో టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఉద్దేశపూర్వకంగా 100% అది
ఎందుకంటే దానికి కూడా కారణం చెప్తాను. డిఫెండ్ చేసే ప్రయత్నం 100% ఎందుకని చెప్తానంటే అది కూడా దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. నేను 2019లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో నేను బలమైన పాత్ర పోషించాను అంటాడు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడిని సీఎం చేయడంలో బలమైన పాత్ర పోషించాను అన్నాడు అనుకో, ఒకవేళ నిజంగానే ఏదో 4-5 మీటింగ్లో మాట్లాడి వీడియోలు చూపించుకుంటాడు. 2019లో జగన్ గారి కోసం మాట్లాడి ఒక 2 వీడియోలు ప్లే చేయమనండి వీడిని, నేను జగన్ గారు పిలిపించి నాకు కొండవేశారు అంటాడు. అదేంటి కాదనని మొన్న సరే పార్టీకి రాజీనామా చేసి ఏదైతే మహాసేన మీడియా ఉందో దీని నుంచి రేపు 175 నియోజకవర్గాల్లో కంటెంట్ చేయబోతాం, ముఖ్యంగా క్రిస్టియన్స్ మైనార్టీ సోదరులే ఎక్కువ ఉంటారు, తర్వాత బీసీలు ఉంటారు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వెంటనే పార్టీ అధినాయకత్వం రెస్పాండ్ అవుతుంది. అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది కదా, వారెందుకు వారిని డిఫెండ్ చేశారు? నీ అవసరం చాలా ఉంది, నువ్వు పార్టీ ఆస్తివి, ఇంకొక 40 ఏళ్ళు నీ అవసరం ఆవశ్యకత పార్టీకి ఉందని చెప్పేసి పార్టీ పెద్దలు ఫోన్ చేశారు అంటాడు. ఆ పెద్దలు చెప్పే ప్రయత్నం చేసేటప్పుడైనా మీరు ఎప్పుడైనా చూసారా? పార్టీ పెద్దలు నాకు ఫోన్ చేశారు అంటాడు. ఎప్పుడైనా మీరు చూసారా? ఆడు పైనుంచి వస్తారు, కింద నుంచి పైకి వెళ్తారు ఆఫీస్ కి. ఇప్పుడే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాను ఫోన్ అంటాడు. ఆ దగ్గర అమాయకులు ఎదుగురులో అంతా వాళ్ళు నమ్ముతారు. నువ్వు నేను ఎలా నమ్ముతావన్నా? పార్టీ పెద్దలు అంటే ఎవరా పార్టీ పెద్దలు? లోకేష్ చేశాడా? చంద్రబాబు నాయుడు చేశాడా? లేకపోతే పార్టీలో ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా చేశారా? అది చెప్పాలి కదా. నాతో ఇవాళ ఆడు నాకు టికెట్ నన్ను తొలగించాలనుకున్నప్పుడు ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని చెప్తా, జోన్ 2 ఇన్ఛార్జ్ గారు సమ్ పేరు రాసి నన్ను తొలగిస్తున్నట్టుగా ప్రకటించారని చెప్పి రాశాడు. తెలియపరిచారు రాశాడు. అది అందరూ చూశారు కదా. మరి అదే జోన్ 2 ఇన్ఛార్జ్ గారు నాతో చర్చలు జరపని చెప్పి రాయాలి కదా వాడు. లేదే ఫలానా లోకేష్ గారు నన్ను పిలిపించి చర్చలు జరపని రాయాలి కదా. అది ఏమనదు. పార్టీ పెద్దలు పిలిచారు. ఎవరా పార్టీ పెద్దలు? ఎవరా పార్టీ పెద్దలు? ఆ ఊర్లో ఉన్నటువంటి కుర్రగాళ్ళ పార్టీ పెద్దలు అంటే. నేనేమంటానంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఎల్ కొడక ఎం కొడక అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా దుర్భాషలాడారు. ఎవరు? వర్మ గారి బ్యాచ్. దెబ్బకి స్టేట్ లో హడిలిపోయిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ గారు దళదలు ఆడేసింది. వెంటనే వర్మని పిలిపించి, అయ్యో వర్మ, నేను నా క్యాబినెట్ లో మంత్రిగా పెట్టుకుంటాను, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే గెలిపించి తీసుకురా, ఇది మన ప్రెస్టీజియస్ విషయం చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు వర్మ గారికి. ఆ టైప్ ఆఫ్ హామీ ఏదైనా నాగేస్తారేమని చెప్పి బ్లాక్ మెయిలింగ్ గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. రివర్స్ గేర్ లో వస్తానని చెప్పాడు. ఎవడ దేకల. కాబట్టి వెంటనే వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి చాలా ముమ్మరంగా ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ వాళ్ళు బాబు నువ్వు మాకు వద్దు, నీకు ధనం అని చెప్పారు. ఇమీడియట్ గా వచ్చి వెంటనే నేను తెలుగుదేశం కొనసాగుతానని చెప్పి తను ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోలేదంటారు? ఈ గతంలో హిందూ ధర్మాన్ని పెద్ద ఎత్తున, అలాగే హిందువుల అమ్మాయిల్ని తీసుకొచ్చే, అగ్రకులాలకు సంబంధించిన అమ్మాయిల్ని తీసుకొస్తే దళితులకు ₹1,00,000 బహుమానం ఇస్తా, ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున మన వారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా తిరగడం జరిగింది. అంటే మీకు ఇదే ప్రధాన కారణం అంటారా? అంటే మీకు విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అంటే అభ్యర్థికి ప్రకటించి మళ్ళీ వేరే అభ్యర్థిని మార్చడం కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకోకపోవడం ప్రధాన కారణం ఇదే అంటారా? అంటే ఊహండి, మీరు గమనించాలి. టికెట్ ఇచ్చిన తర్వాత మెజారిటీ ఎవరు ఇతను వ్యతిరేకించారంటే తెలుగుదేశం కార్యకర్తలు వ్యతిరేకించారు. అక్కడ ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మోతేశారు. జనసేన వాళ్ళంతా కలిపి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాలయోగ్ గారు అబ్బాయి కారు పగ్గలు కొట్టారు. ఇంత స్థాయిలో అల్లరి జరిగితే కార్యకర్తల మనోభావాలు పార్టీ అధినాయకులు పట్టించుకోవాలా వద్దా? పట్టించుకుని ఇవాళ అక్కడి నుంచి తొలగించారు తప్ప, ఎట్ ద సేమ్ టైం హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకించినాయి. మీరు ఇక్కడ రాజేషన్ తప్పించకపోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మా హిందూ సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పాయి. ఈ కారణం చేత రాజేషన్ తప్పించేశారు. దట్టి కూడా ఏంటంటే మీకు ఇందాక చెప్తున్న మధ్యలో ఆగిపోయాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నేనే గెలిపించానని చెప్పి ఏ మాదిరిగా ఇప్పుడు డిఫెండ్ చేస్తున్నాడు వీడు. రేపు ఒకవేళ పొరపాటున అంటే రాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇదిగో చంద్రబాబు నాయుడు అధికారంలో తీసినట్టు నేనే కారణం అని చెప్పి ఎక్కడ సెల్ఫ్ డబ్బా కొడతాడని చెప్పి ముందే పీకి పక్కన పడుతున్నారు. అంటే ఈ మౌత్ పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే రాజేష్ది అంతా నేనే చేశాను, నా వల్లే జరిగింది, నా వల్ల చంద్రబాబు నాయుడు సీఎం అయ్యని ఒక ఇది తీసుకొస్తాడు. ఇప్పుడు పిఠాపురంలో వర్మకి హామీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సరిపల్లి రాజేష్ కూడా టికెట్ ని తప్పించేశారు. కాబట్టి నాకు కూడా ఒక హామీ ఇవ్వాలని చాలా గట్టిగా ట్రై చేశాడు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ట్రై చేశాడు. మీరు నేను ఒక వీడియో పోస్ట్ చేసి మీరు చూసారా లేదు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ బయటకు పంపేసిన తర్వాత ఇదిగో నేను మహాసభ తరఫున ఒక పార్టీ పెడుతున్నానని చెప్పాడు. అయిపోయాయి. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో నేను పార్టీ పెడుతున్నా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయిపోయాయి. అంటే ఒక మాట మీద కానీ ఒక స్టేట్మెంట్ మీద కానీ నిలకడగలిగిన వ్యక్తి కాదు. రోజు ఎన్ని గంటలు కేటాయిస్తానని రాయేష్ చర్యల్ని అబ్జర్వ్ చేయడానికి అంటే పర్టికులర్ గా కేటాయించాను. మీరు ఈ గత వారం రోజులుగా చూసుకుని నేను పట్టించుకోలేదు. అంటే నా పనులు చూసుకుని, నా పనులు చూసుకుంటాను, నా వ్యాపారాలు చూసుకుంటాను, నా పిల్లలతో కాసేపు స్పెండ్ చేస్తాను. ఆ తర్వాతే ఏదైనా రోజు గంట కేటాయిస్తావా అంటే గంట ఏం కేటాయించాను. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒక వీడియో మాట్లాడుతాను టైం మీద. ఏదో ట్రెండింగ్ నడుస్తూ ఉంది అనుకో ఏదైనా ఒక టాపిక్ మీద, అది నాకు చాలా మంది పంపిస్తూ ఉంటారు, నా దీని మీద మాట్లాడు, దీని మీద మాట్లాడు.
పబ్లిక్ కోరుకుంటారు. నాకు వాట్సాప్ లో బురద తినేస్తా ఉంటారు, అన్న ఇంక ఇది ఇలా మాట్లాడతాడు ఏంటి, పిచ్చికి ఏంటికి ఈ విధంగా మాట్లాడతాడు. గతంలో రాజేష్ ఏమన్నాడు అంటే వివక్ష లేదు అన్నాడు, వివక్ష పోయింది అన్నాడు. అదే రాజేష్ వివక్షతో నాకు తొక్కేశారు అన్నాడు. వాడి వరకు వచ్చినప్పుడు వివక్ష వచ్చింది, పబ్లిక్ విషయానికి వచ్చేసరికి వివక్ష లేదు అని మాట్లాడాడు గతంలో. సో ఇటువంటి విషయాల మీద కౌంటరింగ్ చేయమన్నప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలి, ఆయన రచనలు ఫీడ్ అవుట్ అయిపోయినాయి అన్నాడు. మరొక మాట ఏమన్నాడు, కౌంటర్ చేయమని సూచనలు ఎవరిచ్చారు? అర్థం కాదు. కౌంటర్ చేయమని సూచనలు ఎవరిస్తా ఉంటారు? నాకు ఎవరు సూచనలు ఎవరు, పబ్లిక్ అడుగుతారు నన్ను. పబ్లిక్ కోరుకుంటారు వాళ్ళు, నాయకులు కాదు. నాయకులకి అన్న యాక్చువల్గా ఏంటంటే మీరు ఇప్పుడు గమనించాలి, సరిపల్లి రాజేష్ మీదే కనుక ఎంత స్థాయి మీరు పెద్ద లీడర్ అనుకుంటున్నారు కదా, 4 to 5% మెంబర్స్ అనుకుంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా వాడు రోజా గారి మీద వీడియోలు చేశాడు, ఎమ్మెల్యేలు అందరి మీద వీడియోలు చేశాడు, కొడాలి నాని మీద చేశాడు, అనంతబాబు అందరి మీద చేశాడు వీడియో. ఏ ఒక్కరైనా వాడి కోసం తిరిగి మాట్లాడడం చూసారు మీరు? ఒక ఎమ్మెల్యే కనీసం, ఒక జడ్పీటీసీ కనీసం వాడి కోసం మాట్లాడుతూ రివర్స్ లో కౌంటర్ అవ్వడం చూసారు మీరు ఎప్పుడైనా? వాడిని పట్టించుకోరు, వాడిని ఒక సునిశ్చితంగా చూస్తారు వీళ్ళంతా. వైసీపీ వాళ్ళందరూ కూడా నేను చాలాసార్లు చూసాను, విన్నాను కూడా వీళ్ళ కాన్వర్జేషన్స్. ఏంటి అసలు ఏంటంటే వాడు కామెడీ పిసుది అంటారు వాడిని, అంత లైట్ తీసుకుంటారు వాడిని. వాడేంటంటే వ్యూయర్షిప్ ఉంది కదా, ఆ వ్యూయర్షిప్ కూడా అంతా ఎవరంటే పాపం గతంలో పవన్ కళ్యాణ్ పొగిడితే పాప పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా డబ్బులు పంపించి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్స్. ఆ వ్యూయర్షిప్ తప్ప మీరు మామూలుగా చూసుకుంటే కూడా సామాన్య ప్రజలు ఎవరు అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాజేష్ వ్యూవర్షిప్ కూడా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు 100% ఉంటారు. అదే వైసీపీ వాళ్ళే కాదు, ఎవరైతే రాజేష్ అంటే కిట్టదో వాళ్ళందరూ కూడా చూస్తారు. నేను చూస్తూ ఉంటాను అవన్నీ. కింద కామెంట్స్ రాస్తారన్న, నన్ను బూతులు రాస్తారు, నా మీద బూతులు రాస్తారు, ఫేక్ ఐడీలతో వచ్చి. ఇప్పుడు 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాలలో దళితుల ఉన్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారని చెప్పేసి అని మీరు మాట్లాడుతూ ఉంటారు. దళిత నాయకుల మీద పెద్ద ఎత్తున దాడి, దళిత నాయకులకు అవమానాలు అని చెప్పేసి మరో వర్గం మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు నాని అంటే నా దళిత సామాజిక వర్గం అంటే అనగారిన సామాజిక వర్గం ఏదవుతుందో, ఎంతవరకు మా సామాజిక వర్గాలు ఎప్పుడు కూడా ఒక 10,000 రూపాయలు ప్రభుత్వ సొమ్ము తిన్నటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా. మీరు తెలుగు రాష్ట్రాలు రెండాటిలో కూడా చూసుకుంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఇది ప్రభుత్వ సొమ్ము అని చెప్పి పెన్షన్ డబ్బులు తప్ప స్వతహాగా ఏ పథకం ద్వారా కూడా అన్ని, అంటే టీడీపీలో దళితులుంటారు, వైసీపీలో దళితులుంటారు, జనసేనలో దళితులుంటారు. టీడీపీ అధికారంలోకి వచ్చిందనుకో, ఆ టీడీపీలోని కార్యకర్తలు కొంతమంది ఎవరైతే ఎస్సీలు ఉంటారో వాళ్ళకి మాత్రం కార్పొరేషన్ లోన్లు, కార్పొరేషన్లో కార్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి. లేదు జనసేన అధికారులకు వస్తే జనసేనలో ఫేవర్గా ఉన్న వాళ్ళకి వస్తాయి, వైసీపీ అధికారులకు వస్తే కాంగ్రెస్ అధికారులు వస్తాయి. కానీ వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అంటే ప్రతి రాజకీయ నాయకుడు వాగ్దానాలు చేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాగ్దానం చేసి ఏమన్నాడంటే, ఆయన నేను కులాన్ని చూడను, మతాన్ని చూడను, పార్టీని చూడను, రాజకీయాలు చూడను, రాజకీయాలు చేయను అన్నాడు. అట్ ద సేమ్ టైం అదే మాట మీద సంక్షేమం పేరుతో అసలు ప్రభుత్వ ఖజానా కాదు, డబ్బులు చూడనటువంటి పేద బడుగు బలహీన వర్గాలను గుర్తించి 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేద ప్రజల అకౌంట్లో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎప్పుడు డబ్బులు చూడలేదు ఆ అకౌంట్లో. ఎందుకంటే గడప గడప ఒక ప్రోగ్రాం పెట్టి ఒక సంక్షేమ షీట్ ఇచ్చారు, ఇంకో అమ్మ మీ అకౌంట్లో అయితే డబ్బులు పడ్డాయి. నేను కొన్ని చెక్ చేశాను, ఒక్కొక్కరి అకౌంట్లో అయితే 8 లక్షలు పడ్డాయి, 7 లక్షలు పడ్డాయి ఇంటికి. అంటే రైతు భరోసా పేరుతో, చేయూత పేరుతో, రిక్షా తోలుకునే వాళ్ళు దాని పేరుతో